ఏ తప్పు చేయకుంటే ఈరోజు కోర్టులు సరెండర్ చేయాలి. ఈరోజు ప్రభుత్వం దగ్గరుండి బెయిలిపించే ప్రయత్నం చేస్తుంది, ప్రభుత్వం దగ్గర తప్పించే ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు మిస్సింగ్ ల్యాండ్ ఏదైతే మరి ఇక్కడ మిల్లీ మ్యాగీ ఏదైతే మమ్మల్ని వ్యభిచారం చూసిందని లండన్ పోయి చెప్పిండ్రో అదే ప్రభుత్వం, అదే ముఖ్యమంత్రి, అసోంటి కేంద్ర మంత్రి అసోంటి ఈరోజు ఐదవ రోజు వీళ్ళకు వాడిని అరెస్ట్ చేయడానికి చేతలైతలేదు, కానీ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి చేతలవుతుంది, మళ్ళీ పట్టుకోనికి చేతలవుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని దాచిపెట్టిండు. ఆ రోజు స్టేజ్ మీద ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, ప్రధానమంత్రి ముందే మాట్లాడుకున్నారు ఏ విధంగా వీళ్ళని తప్పియాలి, ఏ విధంగా వీళ్ళని దొరకబట్టద్దు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నోరు మూసుకపోయినాయా? మంత్రులు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు సీతక్క ఎందుకు మాట్లాడతలేరు? సురేఖ ఎందుకు మాట్లాడతలేరు? साक्षात इंचार्जी मीनाक्षी नटराजन कई को नहीं बात कर रहे, आप मुँह कई को नहीं बोल रहे. आज సిట్ అంటే ఏంటప్ప కాలయాపన. ఎన్ని సిట్టులు పడలే? 2022లో సిట్టు పడ్డది. ఎన్ని సిట్లు పడలే? ఏ సిట్టు నేరం పడ్డది? ఈరోజు పోస్కో యాక్ట్కు సిట్ ఎందుకు? సిట్ ఏం అవసరం? 17 ఏళ్ల లోపు నా అమ్మాయి పైన పోస్కో యాక్ట్ కింద కేసు పెడితే ఫస్ట్ అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసుకోవాలి. ఈరోజు డీజీపీ గారికి సీతక్క ఇంటికి పోతాడు, ఏది చిన్నపిల్లలు చాక్లెట్లు పట్టుకొని పోతాడు. చూసినావా? నేను డీజీపీని అయినా సీతక్క గారు, నేను ఆయన లక్ష్మణ్ గారు నేను డీజీపీని అయినా అని చెప్పేసి ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. ఇవాళ ఒక చిన్న మహిళకు అన్యాయం జరిగితే ఈరోజు ఆమె పోస్కో ట్యాక్స్ పెడితే ఈరోజు ఏం చేస్తుంది? ఈరోజు ఏం చేస్తుండ్రు? దేనికోసం చేస్తున్నారు? ఎక్కబడి నన్ను కూడా తీసుకోండి అంతమంది చెప్పి కాట కాదు, బక్క జర్సన్ ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే బండి సంజయ్ తనని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటూ కూడా వారు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చి కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. బక్క జర్సన్ ఇక్కడ అంతా కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. పోలీసులు బక్క జర్సన్ అదుపులో తీసుకున్నటువంటి ప్రయత్నం జరుగుతోంది. కొంత ముఖ్యమంత్రి ఇంటి ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. డైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని నిరసన ప్రోగ్రాం ధర్నాకి దిగినటువంటి పరిస్థితి బక్క జర్సన్ చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా నిందితుడిగా ఉన్నటువంటి ఏవైతే వస్తున్నాయో వార్తలు, బండి సంజయ్ తనని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది అంటూ కూడా బండి సంజయ్ సంబంధించినటువంటి దాని మీద మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. ఈరోజు నేను ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి తీసుకొచ్చిండ్రు, నేను ఇక్కడ దాకా వచ్చి మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఈరోజు పోలీసు విఫలమైపోయింది, పోలీసులు నిరమైన నేరస్తులను పట్టుకోవడం విఫలమైపోయింది, వాళ్ళని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కంచె చేను మేస్తుంది తెలంగాణలో, కంచె చేను మేస్తా ఉంది. ఈరోజు ఒక అబలకు మనం న్యాయం చేయలేకపోతే ఈ ప్రభుత్వం ఉంటేంది లేకుంటేంది, ఒక అబలకు న్యాయం చేయకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటేంది లేకుంటేంది, ఓ అబలకు న్యాయం చేయకుంటే ఈరోజు నేను మేరా భారత్ మహాన్ ఎందుకు అనాలి? ఈరోజు జై భారత్ మాతకి జై అని ఎందుకు అనాలి? ఈరోజు తెలుగు నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం ఉందా? అట్లా ఇవ్వచ్చానా? నోటీసులు ఫస్ట్ అరెస్ట్ చేయాలి, వేరేళ్ళు అయితే ఫస్ట్ అరెస్ట్ చేస్తారు, దిక్కు సక్కి లేనైతే ఫస్ట్ ఎత్తుకపోయి ఎన్కౌంటర్లో చేస్తారు. కాబట్టి ఈరోజు మంత్రి ఈరోజు బ్రదర్ విచారణ పేరుతో కాలయాపన. అసలు దీనికి సిట్ ఏం అవసరం అని చెప్తున్నా, సిట్ దేనికోసం అని చెప్తున్నా. 5 రోజులైనా కానీ ఈరోజు తెలంగాణ పోలీసులకు కానీ అరెస్ట్ చేయడానికి చేతనైతే లేదా? ఈరోజు ఎందుకు తప్పించే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పిన. ఈరోజు తెలంగాణలో మామూలు మహిళలకు ఈరోజు ఇక్కడ రక్షణ లేదని చెప్తున్నా, బాలికలకు ఈరోజు రక్షణ లేదని చెప్తున్నా. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటనే ఆయన దాచిపెట్టుకున్నాడు, అది చూపించడానికైనా బాధాప్తా ఇప్పుడు చెప్పకుండా వచ్చినా ఈరోజు అందుకన్నా బయటికి పిలిచిండ్రు. నిజంగా ఇంట్లో లేకుండా లోపల తీసుకపోమనండి, మీడియా తీసుకపోమని, ఇంట్లో మొత్తం తిప్పండి, అలా లేకుండా నేను అన్న ముక్కు భూమి రాస్తా. కానీ ఈరోజు పక్కా న్యూస్ బ్రదర్, నేను న్యూస్ ఉంటేనైనా పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటేనైనా బయటకు వస్తా, లేకుండా నేను రాను. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉండి బెయిల్ అప్లికేషన్ పెట్టేదాకా దొరకలేదు. రేపు విచారణ అవుతా ఉంది, రేపు విచారణ అయిన తర్వాత అదే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ రేపు ఆయన నిత్యానంద రెడ్డి ఎవరో ఆయన ఈరోజు రేపు అడ్వకేట్గా ఉన్నారు. బెయిల్ ఇప్పేసేదాకా ఆయన అరెస్ట్ చేయొద్దని ఒక పెద్ద పన్నాగం నడుస్తుంది. ఈ తెలంగాణలో 2 రకాల రాజ్యాంగాలు నిన్న కూడా చెప్పిన డీజీపీ ఆఫీస్ ముందు, పేదలకు ఒక న్యాయం, మామూలు వాళ్ళకు ఒక న్యాయం, వీవీఐపీలకు ఒక న్యాయం, వీవీఐపీ నేరస్తులకు ఒక న్యాయం. ఆ 2 రాజ్యాంగాలు ఈరోజు తెలంగాణలో అమలవుతా ఉన్నది. ఈరోజు 4 కోట్ల మంది తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 150 కోట్ల దేశ ప్రజలు ఈరోజు తల కిందికేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బిడ్డనుకి ఈరోజు అన్యాయం జరిగినప్పుడు పోస్కో చట్టం పెట్టినప్పుడు ఈరోజు వాళ్ళు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈమె మేజర్ కాదు మైరా నన్ను చూపించే సర్టిఫికేట్ తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడ పేట్ బైర్బా సీఏ గారు అంటారంట, ఈ టెస్ట్ చేయాలని అంటారంట. ఒక 50,000 రూపాయల కోసం బ్లాక్మెయిల్ చేసిండ్రు, 5 కోట్ల రూపాయల కోసం బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిందని చెప్పేసి ఈరోజు కంప్లైంట్ ఇస్తే దానిలో ఎఫ్ఐఆర్ చేస్తారు. ఈరోజు ఎందుకు సార్ పరువు తీస్తుండ్రు? ఈరోజు చట్టం ఇప్పుడు ఉరేం తీయరు కదా, నన్ను
ఫస్ట్ అయితే అరెస్ట్ చేసి అది ఏందో చూపించాలి కదా. ఈరోజు నేరస్తులకు భయం లేకుండా పోతుంది. అరే మేము ఏమన్నా చేయొచ్చు, బడాబాబులు ఏమన్నా చేయొచ్చు, అర్థమైందా? అయ్యలు కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు అయితే ఎవరిని రేపులు చేయొచ్చు, మర్డర్లు చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ కక్షపూరితంగా జరిగాను. నువ్వు చిన్నపిల్ల అనబాయి, యువర్ సెంట్రల్ మినిస్టర్. మోడీ తర్వాత మోడీ పక్కన కూర్చున్న కేంద్ర మంత్రి నువ్వు మామూలు మనిషి ఏం కాదు. ఈరోజు నీ మీద కుట్ర చేయాల్సిన అవసరం ఏమున్నది? ఆ వీడియోలు చూసినాం, అవన్నీ వీడియో ఈరోజు అవి దేని ప్రకారం నిన్న బాజాప్తా బెదిరిస్తుండు. నా జోలికి వచ్చి ఒక్కొక్క సంగతి చెప్తా, ఒక్కొక్క సంగతి బాజాప్తా వార్నింగ్ ఇస్తుండే. ఎవరికి నువ్వు వార్నింగ్ ఇచ్చేది? ఈరోజు దొంగలను తప్పించేది మీరు, నేరస్తులను తప్పించేది మీరు దాచిపెట్టుకుంటారు. మీరు సిగ్గుపడాలి. నీకు పోలీసులు వార్నింగ్ ఇవ్వాలి. ఈరోజు అది పోయి ప్రశ్నించేటోళ్ళకి మీరు వార్నింగ్ ఇస్తారా? వీళ్ళంతా ఒకటే కాదబ్బా. 5 రోజులకి అరెస్ట్ చేస్తారంటే పోలీసు వాళ్ళు అంతా తెలబడుతుండట, గల్లీ తెలబడుతుండట. ముఖ్యమంత్రులు తప్ప అన్ని తెలబడిండ్రు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి ఆయన పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి ఆయన దాచిపెట్టుకున్నాడు. కాబట్టి ఆ ఇంట్లోకి ఎవరిని బోనిస్తలేరు, ఎవరిని రాణిస్తలేరు, అటుపక్కన ఎవరిని బోనిస్తలేరు. 100 చూద్దామని పోతేనే బోనిస్తలేరు కదా. ఒకప్పుడు నేను ఉత్తగానే పోయేది, జడ్సన్ రారా అని గేటు దాకా వచ్చి నన్ను లోపలికి తీసుకుపోయేది. ఎందుకంటే అప్పుడు ఏం లేదు కాబట్టి. ఈరోజు ముఖ్యమంత్రి అయిండు, తల కళ్ళు వచ్చినాయి, ఒత్తిన కళ్ళు వచ్చినాయి. కాబట్టి ఈరోజు బడాబాబులకు, నేరస్తులకు, దొంగలకు, 420లకు ఈరోజు కాపు కాల్సిన పరిస్థితి ఉన్నది. వాళ్ళకు మద్దతు తెలిపే పరిస్థితి ఉన్నది. ఇది ఏ తెలంగాణ, దేనికోసం తెచ్చుకున్న తెలంగాణ? ఈరోజు ఇది అప్పుల పాలైన తెలంగాణ కాదు, నేరస్తుల మయమైన తెలంగాణ. ఈరోజు నేరాలను ప్రోత్సహిస్తున్నట్టు తెలంగాణ. ఒక బాలికను ఏ విధంగా ఆమెను ఒక బ్లాక్ మెయిలర్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండు. ఒట్టి యూట్యూబ్ మరియు మెయిన్ మీడియాకే దాదాపు 3.5-4 కోట్లు ఖర్చు పెట్టినట్ట. ఈమె బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేసింది, ఈమె బెదిరించే ప్రయత్నం చేసింది, ఈ అమ్మాయి వాళ్ళు మమ్మల్ని ఇది చేయడానికి ట్రై చేసిండ్రు అని కొంతమంది యూట్యూబ్ రామలమ్మ లాంటి వారు, తిన్మన్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఏ విధంగా ఇది చేయాలో ఆంధ్ర మీడియాని అయితే అక్కడ దీన్ని మర్చిపోయింది. అసలు అక్కడ జరిగింది పోస్కో యాక్టే కాదు, అది కేసే కాదు. చేస్తే తప్పేముందని, పాపం చిన్నపిల్లగాడు కొన్ని కొడితే తప్పేమున్నది, చిన్నపిల్లగాడు ఒక 2 రేపులు చేస్తే తప్పేమున్నది అనే టైప్లో బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటారు. మా భార్య డిప్రెషన్లో పోయిందంటారు. మరి ఆ వీడియో చూస్తే డిప్రెషన్లో పోలేరా? ఈరోజు గాంజా తాగేటప్పుడు, చెరస్సులు తాగేటప్పుడు, సిగరెట్లు తాగేటప్పుడు, మంది పిల్లల్ని కొట్టేటప్పుడు అప్పుడు డిప్రెషన్ పోలేదా? పిల్లలను పెంచడంలో ఈరోజు మీ వైఫల్యం చెందిండ్రు. భగవంతుడు నమ్మి మనకి పిల్లల్ని ఇస్తారు. ఆ దేవుడు మనం నమ్మి ఇచ్చిన పిల్లల్ని మనం ఏ విధంగా జాతున్నాం అనేది ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ నమ్మకం లేకుండా ఈరోజు పిల్లలను పెంచినావు. ఈరోజు నీ పెంపకం వల్లనే పిల్లలు తయారైపోయాడు. మొదటి తప్పు చేసినప్పుడే శిక్షిస్తే ఈరోజు ఇవాళ వరకు ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఈరోజు నీవు వాళ్ళ దాచిపెట్టడానికి ₹1,00,00,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎక్కడ కూడా ₹1,00,00,000. 2000% బ్రదర్. మొదటి తప్పు చేసినప్పుడే చెంప మీద 2 కొడితే రెండోసారి తప్పు చేయరు. తప్పు మీద తప్పు చేసి, నేరాల మీద నేరాలు చేసి మనం ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. ప్రజాస్వామ్యం వాళ్ళకి మీరు బాసులు కాదు, వాళ్ళు మీకు జీతాలు ఇస్తలేరు. అర్థమైందా? వాళ్ళ చేత కాదు, నేరస్తులను పట్టుకొని చేత కాదు. నాసోని బక్కబడ్డోని, చేతగానోని, నేను తుపాకీ పట్టుకొని వచ్చినా, బాంబులు పట్టుకొచ్చినా, ఎత్తుకొచ్చి ఇక్కడ పడేయడానికి నేనేం చేసినా? నేనేమైనా చేయగలుగుతానా? నాతోనేమైనా చేయగలుగుతానా? మీరు గట్టిగా 2 గుద్దులు గుర్తే చచ్చిపెట్టాను నేను. అర్థమైందా? నా మీద ఎందుకు బలప్రయోగం చేస్తారు? దొంగలను పట్టుకొని బలప్రయోగం చేయండి. దొంగలను పట్టుకొని మీకు జీతాలు ఇస్తున్నారు. దొంగలను పట్టుకొని ఈరోజు ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు. సిట్టు దేనికి బ్రదర్? ఏ సిట్టు పనిచేసింది? ఎన్ని సిట్లు పడ్డాయి ఇవాళ వరకు? ఈరోజు ఒక పోస్కో యాక్ట్ పెట్టిన తర్వాత దానికోసం సిట్టు విచారణతో కాలయాపన చేయాలి. గుంజాలు పొద్దుగాల ఒకరిని పిలుస్తారు, సాయంత్రం ఒకరిని పిలుస్తారు, బెయిల్ దొరికేదాకా పిలుస్తారు, బెయిల్ వచ్చేదాకా పిలుస్తారు, నేరస్తు తప్పించుకోదాకా పిలుస్తారు. లాస్ట్ బెయిల్ వస్తాయి, న్యాయం గెలిచింది అని అంటారు. మళ్ళీ న్యాయం గెలిచింది. అర్థమైందా? ఈరోజు మేరా భారత్ మహానాయ అని చెప్పి మళ్ళీ వాళ్ళే ఇస్తారు. భారత్ మాతకి జై అని వాళ్ళే ఇస్తారు. రాత్రి బాజాప్తా మన కరీంనగర్ ఒక ర్యాలీయే తీసిండ్రు. ఈరోజు ఒక దిక్కు కొడుకు నేరస్తులు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకో దిక్కు వాళ్ళు ఈరోజు నేరస్తులు అని చెప్పే నేరస్తులు అనే ప్రయత్నం చేస్తారు. అర్థమైందా? నేరస్తులు లేదు 101% వీళ్ళంతా దొంగలే. 101% తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెప్తున్నప్పటికీ ఇక్కడ కేంద్ర మంత్రి కొడుకు బండి భగీరథ ముఖ్యమంత్రి తెలంగాణ హోం శాఖ మంత్రి ఇంట్లో ఉన్నాడని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడించడం జరిగింది. ఇంకా బండి సంజయ్ కొడుకు రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నట్టుగా మరి బక్క జడ్సన్ చెప్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ముఖ్యమంత్రి ఇల్లు దగ్గర కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం తిను చేసినటువంటి పరిస్థితి మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీడియాను కూడా ఉండని పరిస్థితి, అందరినీ కూడా ఇక్కడ నుంచి బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాడు తనంతా కూడా బక్క జడ్సన్. ఖచ్చితంగా
ఒక పోక్సో యాక్ట్ సంబంధించిన కేసు పడినప్పుడు ప్రధాన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకుకు సంబంధించి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు? ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వారందరూ కూడా ఇటు బక్కా జడ్సన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది.